నారాయణఖేడ్ మండల ప్రజలకి నారాయణఖేడ్ పోలీస్ స్టేషన్ తరపున సైరా న్యూస్ ఛానల్ తరపున రానున్న సంక్రాంతి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సంక్రాంతి పండుగ సందర్భంగా మీకు ఇచ్చే సూచనలో భాగంగా మొదట మనకి ఫెస్టివల్ సందర్భంగా కైట్స్ పతంగులు ఎగరవేసే టైంలో చైనా మాంజా అనేది కొంతమంది విక్రయిస్తున్నారని చెప్పేసి మాకు తెలిసింది. అదేవిధంగా కొంతమంది ఉపయోగిస్తారు. చైనా మాంజా ఉపయోగించడం వల్ల ప్రజలకు కానీ పక్షులకు కానీ వాటి ద్వారా ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో విక్రయించినట్లయితే కఠినమైన చర్యలే కాకుండా కేసులు కూడా నమోదు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే చిన్న పిల్లలు కానీ పెద్దలు కానీ పతంగులు ఎగిరేసే సమయంలో బిల్డింగ్ల పైన ఎగిరేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండి ఎగిరేవాళ్ళు. మీరు పతంగ ఎగిరేసే టైంలో జాగ్రత్తగా లేనట్లయితే జారి పడే ప్రమాదం ఉంటుంది. అదేవిధంగా పతంగులు వెళ్ళి ఎలక్ట్రిక్ స్తంభాలలో చిక్కున్నప్పుడు వాటిని తీయాలనే ఉద్దేశంతో మీరు ప్రయత్నం చేసినప్పుడు ఎలక్ట్రిక్ షాక్ కొట్టే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో పెద్దలు పిల్లలు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మా పోలీస్ స్టేషన్ తరఫున కోరుతున్నాను. సంక్రాంతి పండుగ సందర్భంగా మీరు మీ స్వస్థలాలకు వెళ్ళే సందర్భంలో మీతో పాటు మీ విలువైన వస్తువులను కూడా మీతో పాటు తీసుకెళ్లాలని చెప్పేసి కోరుతున్నాను. ఎందుకంటే అనుకోని సందర్భాల్లో దొంగతనాలు జరిగినప్పుడు మీ విలువైన వస్తువులు ఇంట్లో లేకపోతే మీకు నష్టం కలిగే అవకాశం తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ జాగ్రత్త తీసుకోగలరు. మీతో పాటు మీ నగదు ఏమైనా ఉన్నా కూడా బంగారం వెండి ఇటువంటి విలువైన వస్తువులు ఏమైనా ఉన్నా కూడా మీతో పాటు తీసుకెళ్ళగలరని చెప్పేసి కోరుతున్నాను. ఇంకొక విషయము మా దృష్టికి వస్తున్న ఏంటంటే నారాయణఖేడ్ పట్టణంలో ఇటీవల మైనర్ పిల్లల డ్రైవింగ్ టూ వీలర్ డ్రైవింగ్ అనేది చాలా ఎక్కువ గమనించడం జరుగుతుంది. దీనివల్ల వాళ్ళకి లైసెన్స్ లేకపోవడం మరియు వాళ్ళు మైనర్లు కావడం వల్ల వాహనాలను నడపలేని స్థితిలో ఉంటారు. వాళ్ళకి డ్రైవింగ్ స్కిల్స్ అనేవి ఉండవు. కాబట్టి తద్వారా వాళ్ళకే కాకుండా ఎదురుగా వచ్చే తగు జాగ్రత్తలు పాటించి నడిపే వాళ్ళకు కూడా నష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మైనర్ పిల్లలను డ్రైవింగ్కి అనుమతిస్తున్నటువంటి తల్లిదండ్రులు కానీ లేదంటే ఆ వెహికల్ ఓనర్స్ కానీ ఎవరున్నా కూడా వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా ఏదైనా ప్రమాదాలు జరిగితే ఆ ప్రమాదాలకు సంబంధించినటువంటి కేసులలో మైనర్ పిల్లల తల్లిదండ్రులు కానీ లేదంటే వాళ్ళకి వెహికల్స్ అనుమతించడం మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవడమే కాకుండా కేసులలో వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం కూడా జరుగుతుంది. హాయ్ ఎవ్రీబడి, దిస్ ఇస్ కిరీటి దామరాజు. Like, share and subscribe to Saira TV. Oh, Saira!